హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, మనము ఇప్పటి వరకు గారో హిల్స్లో మొట్టమొదటి మార్కెట్ అయితే చూసేసాము. చూసిన తర్వాత మేము ఒక చిన్న టౌన్కి వెళ్తున్నాము. ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలి. ఇక్కడ ఏటీఎంలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు. చిన్న చిన్న టౌన్స్, అది కూడా దూరంగా ఉంటాయి. సో మనం ఇలా మార్కెట్స్కి ఇలా వెళ్ళినప్పుడు అలాంటి టౌన్స్ మనకి తగులుతుంటాయి. అప్పుడు మనం అక్కడ కావాలంటే మనీ విత్డ్రా చేసుకోవాలి. మ్యాక్సిమం లిక్విడ్ క్యాష్ అనేది ఉండడం చాలా మంచిది. ఎందుకంటే నెట్వర్క్ కూడా ఉండదు కాబట్టి అన్ని చోట్ల ఫోన్పేలు గూగుల్ పేలు పనిచేయవన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కొండ ప్రాంతాలు కాబట్టి. ఇక్కడ షాప్స్ అన్నీ కూడా బ్యాంబూతోనే ఉన్నాయి. అవన్నీ మీరు చూడొచ్చు. తర్వాత ఇది ఇప్పుడు ఈ వీడియో తీసే సమయానికి 11 గంటలు అవుతుంది. 11 గంటలైనా మనకి మేఘాలు, మంచు అంతా చూడండి ఎలా ఉందో. చాలా పీస్ఫుల్గా, చల్లగా వాతావరణం అద్భుతంగా ఉందన్నమాట. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం అలా కిందికి చూస్తే కింద లోయలు కనబడతాయి. కానీ ఈ రోడ్ అనేది ఎలా వెళ్తూ ఉందంటే కొండ చుట్టూతా వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం చూసే ఆ లోయల్లోకి మళ్ళీ మనం కూడా ప్రయాణం చేస్తూ ఉంటాము. సో ఆటో చూడండి ఆ లోయలాగుంది, అయినా కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ డ్రైవింగ్ చేసే వాళ్ళకి మాత్రం చాలా గట్స్ ఉండాలండి. చాలా ఈజీగా అవలీలుగా చేసేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాక్సిడెంట్ రేట్ కూడా చాలా తక్కువ. వాళ్ళు చాలా జాగ్రత్తగా బండ్లు నడుపుతారు. మరి నేను అస్సాం నుంచి గారో హిల్స్ వచ్చేటప్పుడైతే అసలు చాలా భయం వేసింది, ఏంది ఇంత ఫాస్ట్గా నడుపుతున్నారు అని. కానీ వాళ్ళు డ్రైవింగ్ స్కిల్స్ అనేవి బాగున్నాయి. అందుకే వాళ్ళు యాక్సిడెంట్ అనేది యాక్సిడెంట్ రేట్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ ప్రజలు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే వాళ్ళ వయసు 70-80 ఉంటాయని కూడా మనం అంచనా వేయలేం. 60నో 50నో ఉంటాయి అనుకుంటాం. సో వాళ్ళని చూస్తే ఖచ్చితంగా 80-90 ఆ రేంజ్లో ఉంటారు. అంటే వాళ్ళ ఒరిజినల్ వయసు. కానీ చూడటానికి మాత్రం 50-60లా కనిపిస్తారనమాట. అంటే యంగ్గా. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా వీళ్ళు పచ్చి కూరగాయలు అలాగే న్యాచురల్గా పండించినవే తింటారు. పైగా వ్యవసాయం చేస్తూ ఉంటారు. ప్రతి క్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఈ కొండలు గుట్టలు ఎక్కి దిగడం వల్ల తిన్నది మొత్తం అరిగిపోతుంది కాబట్టి ఎలాంటి జబ్బులు లేకుండా హ్యాపీగా ఉంటారు. ఇలా రోడ్ సైడ్ వెళ్తుంటే అక్కడక్కడ చూడండి ఇలాంటి నీళ్ళ మడుగులు ఉన్నాయన్నమాట. అవి చూడటానికి చిన్న చిన్న చెరువుల్లా కనిపిస్తున్నాయి. అయితే వేంటి అని అక్కడ పక్కన అడిగితే అవన్నీ కూడా చేపలు వేట చేసే వేట పోటీలు అన్నమాట. చేపల వేట పోటీలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా వాళ్ళు అక్కడ నీళ్ళల్లో చేపలు పడతారనమాట. ఇక్కడ ఎక్కువగా కాంపిటీషన్ ఏంటి అంటే చేపలు పట్టడం. సో వాళ్ళకి అదొక హాబీ అన్నమాట. సో అక్కడ పోటీలు జరుగుతాయి. ఆ పోటీల ప్రైజ్ మనీ కూడా వేలల్లో ఉంటుంది. ఇప్పుడు మేము ఆటో దిగిన తర్వాత రూమ్కి వెళ్తూ ఉన్నాము. వెళ్ళేటప్పుడు నది దాటుకొని వెళ్ళాలి. ఆ నది వచ్చేసి బ్యాంబూ స్టిక్స్ తోటి ఒక బ్రిడ్జి లాగా కట్టారు. సో ఇక్కడ ప్రయాణికులు వెయిట్ చేయడానికి కూడా ఒక షెల్టర్ కట్టారు. ఇప్పుడు మేము బ్రిడ్జి దాటేటప్పుడు అక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఆ బ్రిడ్జిని మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. ఏదన్నా రిపేర్లు వస్తే చూసుకుంటారనమాట. సో వాళ్ళు మాకు దగ్గర ఒక్కొక్క మనిషి దగ్గర 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆ బ్రిడ్జి దాటడానికి అనమాట. సో ఇది కూడా ఒక షెల్టర్. ఇక్కడ కూర్చోవచ్చు కాసేపు. అలా రిలాక్స్ అయిన తర్వాత మనం బ్రిడ్జి దాటొచ్చు అనమాట. అయితే ఫస్ట్ టైం నేను ఆ బ్రిడ్జి దాటాను. ఫస్ట్ భలే భయంగా అనిపించింది. ఇది కూడా ఒక నది. ఇప్పుడు మనకి చూడటానికి అదొక పిల్ల కాలువలా కనిపిస్తుంది కదా. రెయినీ సీజన్లో చూస్తే మాత్రం ఇక్కడ దాటాలి అంటే ఖచ్చితంగా చిన్న చిన్న పడవలు ఉంటాయంట. సో ఆ పడవల్లో మనం ఇంతనే అమౌంట్ ఇస్తే ఆ దరి నుంచి ఈ దరికి చేరుస్తానన్నమాట. సో అది ఈ రివర్ గురించి.
సో ఇప్పుడు మేము ఈ బ్యాంబూ బ్రిడ్జ్ దాటుతున్నాము. నాకైతే కొంచెం భయంగా వణుగ్గా అనిపించింది, ఫస్ట్ టైం కదా. సో తర్వాత అలవాటు అయిపోయింది. చాలాసార్లు నేను ఇంకా ఈ బ్రిడ్జ్ దాటాను. సో ఇక్కడ ఎక్కడ ఏ నది దగ్గర ఎక్కడ చూసినా మనకి ఇలాంటి బ్రిడ్జిలే దర్శనమిస్తాయి. వీటి మీద నడవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. బ్యాంబూ బ్రిడ్జ్ మీద నడవడానికి అటు ఇటు పట్టుకోవడానికి కర్రలు ఉన్నాయి, కానీ ఆ బ్రిడ్జి నుంచి ఇట్లా స్లోప్గా దిగడానికి మాత్రం కర్రలు లేవు చూడండి. అలానే దిగేయాలి. అది కొంచెం భయం వేసింది నాకు. సో నా చేతిలో లగేజ్ ఉంటే నేను రాలేనని చెప్పి లగేజ్ వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. సో అంత నడిచిన తర్వాత బాగా అలసిపోయాం మేము మార్కెట్ అంతా తిరిగి. సో ఇప్పుడు అడవిలో గుండా మేము స్కూల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసారా ఎలా కట్టారో. సో అదేంటంటే ఆ కంచె దాటడానికి అనమాట. ఆ కంచె దాటడానికి అక్కడ గేట్ లాగా పెట్టకుండా అలా చిన్న చిన్న నిచ్చెనలు తయారు చేసి ఆ విధంగా కట్టారనమాట. అంటే అదంతా స్కూల్ పిల్లలు చేసుకున్న పని అనమాట. సో అలా ఇప్పుడు మనం ఈ అరటి తోట, ఇది ఒక చిన్నపాటి అడవి అనమాట. ఈ అడవిలో గుండా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఒకసారి ఈ అడవిలో గుండా లోపల స్కూల్లో దొంగలు అయితే పడ్డారంట. ఆ దొంగలు కూడా ఎలా అంటే ఒక గమ్ లాంటిది తీసుకొచ్చి మూతి మీద పూసేశారంట పిల్లలకి. సో పిల్లలు అరవలేరు, ఆ లిప్స్ అనేవి అంటుకుపోతున్నాయి. సో అలాంటి ఒక గమ్ తీసుకొచ్చి పూసి సో దొంగతనం చేయడానికైతే వచ్చారు. సో అక్కడ పెద్ద ఇష్యూ అయిపోయి టీచర్స్ అందరు మేల్కొని ఆ దొంగల్ని తరిమి కొట్టారనమాట. అట్లా ఎప్పుడన్నా ఒకసారి అలా జరుగుతుంది. అయితే ఈ గారో హిల్స్లో ఈ ట్రైబ్స్లో ఖచ్చితంగా దొంగతనాలు అయితే మాత్రం బాగా చేస్తారంట, బాగా దొంగలు ఉంటారంట. అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం అని చెప్పి తను చెప్పింది. సో అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి. సో ఇక్కడ టీచర్స్ అందరు కలిసి ఇట్లా చిన్న చిన్న తోటలు పెంచుకుంటారు. వీటి గురించి నేను ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను. సో అప్పుడు మనం ఇవన్నీ చూద్దాం. ఇది వచ్చేసి నేను వచ్చిన మిస్ వాళ్ళ గార్డెన్ అనమాట. ఇక్కడ చాలా రకాల ఆవిడ ఆకుకూరలు, కూరగాయలు అన్నీ పండిస్తున్నారు. బ్రోకలీ అని, తర్వాత వాళ్ళు తినే మస్టర్డ్ సీడ్స్, మస్టర్డ్ లీవ్స్ అనమాట. సో వాళ్ళు సలాడ్స్ కోసం అని అవన్నీ కూడా తను గార్డెన్లోనే పెంచుకుంటూ ఉన్నారు. సో ఇది మేము రాగానే ఈవినింగ్ టైము రిలాక్సేషన్ అవుతూ అలా బయటకు వచ్చి ఆ గార్డెన్లో వర్క్ చేసుకుంటూ మేము చూసామన్నమాట ఇవన్నీ కూడాను. సో చాలా బాగా అనిపించింది నాకు. కీర తీగ కనిపించింది. నేను కీర దోసకాయ ఫస్ట్ టైం చూశాను దీనిలో. అయితే నేతి బీరకాయ ఎందుకు పెంచుకుంటున్నారంటే స్క్రబ్ కోసం అనమాట, స్క్రబ్బర్ కోసం. సో ఆ కాయల్ని అలానే చెట్టు మీద ఎండబెట్టి ఆ పొట్టు తీసేసి దాన్ని స్క్రబ్బర్గా యూజ్ చేసుకుంటారు, అందుకే పెంచుతున్నారంట. అయితే దానికి ఉన్న మెడిసిన్ వాల్యూ అయితే వాళ్ళకి తెలియదు అనమాట. అది షుగర్ డయాబెటిక్ వాళ్ళు ఈ యొక్క నేతి బీరకాయని తింటే మంచిదని చెప్పి తెలియదు తనకి. సో నేను చెప్పాను. సో ఎలా వండుకోవాలి ఏంటి అని చెప్పడానికి అక్కడ నేతి బీరకాయలు అయితే ఎక్కువ లేవు, ఎక్కడో ఒకటి అర ఉన్నాయి, అవి కూడా ఎండిపోయినాయి అనమాట. ఉన్న టైర్స్ని చూసారా ఇట్లా విత్తనాలు వేసి పెంచుకోవడానికి ఇట్లా యూజ్ చేసుకున్నారు తను. ఇక్కడ ఏంటంటే ప్రతి క్వార్టర్స్కి వెనకాల గార్డెన్ ఉంటుంది, అది వాళ్ళ పర్సనల్ గార్డెను. సో ఆ గార్డెన్లో వాళ్ళకి నచ్చిన అంటే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవి సలాడ్స్ అలాంటి వాటిల్లో యూజ్ చేసేవి ఎక్కువగా వాళ్ళు పెంచుకుంటారు. అలా కాకుండా ఇంకా క్యాంపస్ ఉంది కదా, ఆ క్యాంపస్లో కూడా కొంత ఒక పొలంలాగా ఇస్తారనమాట. కొంత భాగాన్ని వాళ్ళకి ఇస్తారు. ఆ భాగంలో వాళ్ళకి నచ్చిన కూరగాయలు కొన్ని పెంచుకోవచ్చు. సో వీళ్ళు ఈవినింగ్ టైంలో ఆ గార్డెన్ని చూసుకుంటూ ఆ మొక్కల్ని చూసుకుంటూ ఒక వ్యవసాయం లాగా చేస్తూ ఉంటారు. అది కూడా చాలా మంచిగా అనిపించింది నాకు.
అంటే పొద్దస్తమానం బయటికి వెళ్ళి మార్కెట్లో కూరగాయలు అవన్నీ కొనకుండా ఇంట్లోనే పండించుకుంటాను అనమాట. అంటే స్కూల్లో పండించుకుంటూ ఉంటారు. సో అది మంచిగా అనిపించింది నాకు, చాలా బాగుంది. సో పిల్లల పాటికి చదువుకుంటుంటారు, ఆడుకుంటుంటారు. తర్వాత వీళ్ళు గార్డెన్ వర్క్ చేసుకుంటారు ఈవినింగ్. తర్వాత నేను వెళ్ళిన మిస్ దగ్గర తన అన్నయ్య కూతురు ఉంది, తను కూడా అక్కడే ఆ స్కూల్లో చదువుకుంటుంది. తను ఆ గిటార్ ప్లే చేయమంటే నాకు రాదు, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని చెప్పింది. సో తన్ని కొంచెం ప్లే చేయమని చెప్పాను, తను ప్లే చేస్తుంది, మీరు కూడా వినండి. I know this F and I know this is E. Then this is G. This is high key. This is A minor. Only this one. ఓకే, యూ ప్లే. I don't know how to play. కొంచెం అంటే లిటిల్ బిట్, Just లిటిల్. I know only how to play. The one. ఓకే. And this is A minor. Then F. Then this is F minor. This is E. Then this is no. This is E minor. I know. హాయ్. అలా తను కాసేపు గిటార్ ప్లే చేసిన తర్వాత తన టాయ్ తీసుకొచ్చి దాంతో మాట్లాడమంది. నేను తనతో మాట్లాడుతూ ఉంటే ఆ టాయ్ కూడా అలానే రిపీట్గా మాట్లాడుతుంది. సో అలా ఒక రోజు గడిచిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మేఘాలయ వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోతుందండి, చాలా పనుల వల్ల నేను కొంచెం బిజీ అయిపోయి లేట్ అయిపోతుంది. ఇక నుంచి లేట్ అవ్వదు, త్వరగా వీడియోస్ అన్నీ కంప్లీట్ చేస్తాను. ముందు చాలా మంచి వీడియోస్ ఉన్నవి, చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.